హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఒడియా ఫ్యూజన్. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ గురించి మాట్లాడదాం. సో ఈ డిష్ వచ్చేసి కొబ్బరి దోశ, అంటే కోకోనట్ దోశ. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఈ డిష్ వచ్చేసి ఏంటి అంటే దీనికి ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ 2 కప్ రైస్, 1/2 కప్ మేనపప్పు అంటే ఉరద్ దాల్, ఆర్ 1/2 కప్ కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. సో ఏంటి అంటే ఈ మంత్ పూజలు ఎక్కువ అయిపోయింది కదా, సో ప్రతి పూజకి అలా కొబ్బరి కొట్టిన వల్ల ఇంట్లో కొబ్బరి ఎక్కువ అయిపోయింది. సో చాలా మిగిలిపోయినాయి. సో చట్నీ ఎంత చేసినా కూడా అవే కంప్లీట్ అవ్వట్లేదు, చాలా కొబ్బరి అయిపోయింది. సో అప్పుడే నాకు ఒకటి గుర్తు వచ్చింది. ఏంటంటే మా మమ్మీ మేము చిన్నప్పుడు కొబ్బరి దోశ చేసేవి. సో అవి నాకు గుర్తు వచ్చి సరే నేను కూడా ట్రై చేస్తానని చెప్పి అవి ట్రై చేశాను. సో ఏంటి అంటే ఇవి చెప్పాను కదా, ఈ రైస్, ఈ రొద్దలు ఇవన్నీ. సో ఇవి అన్నీ కలిపి జస్ట్ దానికి గ్రైండింగ్ చేసేయడమే. అన్ని గ్రైండింగ్ అయిపోయాక అంటే కొబ్బరి మనం కొంచెం చూసి పెట్టాలి, లైక్ హాఫ్ వెళ్తుందా, మొత్తం కొబ్బరి వెళ్తుందా, బెస్ట్ అన్న ఎంతో రైస్ తీసుకున్నాం దాన్ని బట్టి. మరీ ఎక్కువ కొబ్బరి అయిపోతే టేస్ట్ జస్ట్ కొబ్బరి టేస్టే వస్తుంది. సో అందుకే కొంచెం క్వాంటిటీ చూసి వేయాలి. సో అన్నీ ప్రాపర్గా మెత్తగా గ్రైండింగ్ చేసేసి దానికి కొంచెంసేపు పక్కనే పెట్టేయాలి. అంటే లెట్ ఇట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ సమ్ టైమ్ 2 to 3 hours అయ్యాక, లేకపోతే మీరు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూడా వాడచ్చు. సో దాని తర్వాత మనం ఎప్పుడు దోశ వేయాలంటే అప్పుడే కొంచెం పిండి తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కలుపుకొని దోశ వేయాలి. సో ఈ దోశ మీరు చట్నీతో అయినా తినొచ్చు, ఆవకాయతో అయినా తినొచ్చు, లేకపోతే ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ ప్రిఫర్, సో ఏదైనా నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. అసలు మీకు అంటే తేడా ఏమనిపించదు. ఈవెన్ కొబ్బరి కొంతమంది నచ్చదు, వాళ్ళు కూడా అంత తెలియదు దీనిలో కొబ్బరి ఉంది అని. అంటే నాకు కొబ్బరి అంత నచ్చదు, నేను ఎక్కువ తినను. కానీ ఈ దోశ మాత్రం తింటా, దానిలో అంత డిఫరెన్స్ ఏం తెలియదు. సో నేను ఇవి తింటా. సో మీకు కూడా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దోశ మన ఇంట్లో లైక్ వారంకి 3-4 days అవుతుంది కదా, సో మీరు ఇవి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి, ఏదైనా మీకు అడగాలని ఉంటే, లేకపోతే ఎనీథింగ్ యూ వాంట్ టు సే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇప్పుడు దోశ వేసి చూపిస్తా, చూడండి ఎలా ఉంది. సో తవా కొంచెం సీజనింగ్ చేశాక దానిలో కొంచెం మళ్ళీ నూనె రాసి కొంచెం బాగా వేడి ఎక్కితే దోశ బాగానే వస్తుంది. సో బాగా వేడి ఎక్కిన తర్వాత జస్ట్ కొంచెం నూనె రాసి అలా పిండి వేయడమే. సో ఈ పిండి వేసి దానికి మూత పెట్టేస్తాం. సో మూత పెట్టేస్తే అవే స్టీమ్ అయ్యి కుక్ అవుతుంది. సో ఒక 1 minute అలా వదిలేస్తే అవి అయిపోతుంది. ఇంకా లైక్ కొంతమందికి అలా దోశ తిప్పితే ఇష్టం, కొంతమందికి జస్ట్ తిప్పకుండా అలా ఇష్టం. సో దాన్ని బట్టి మీకు అలా తిప్పితే ఇష్టం అయితే మీరు అలా స్టీమ్ చేయకుండా జస్ట్ దోశ వేసి అలా తిప్పేయచ్చు. కానీ నాకు ఉత్తపం లాగా ఇష్టం, కొంచెం సాఫ్ట్ క్రిస్పీ అంత ఇష్టం లేదు. సో నేను ఇలా చేస్తున్నా. సో ఇవి దోశ ఈజ్ రెడీ.